సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చలికి చర్మం చెక్కుచెదరకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. చలి చర్మాన్ని ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా పొడి చర్మం కలిగిన వాళ్లను, ముందు నుంచే చర్మ సమస్యలు ఉన్నవాళ్లను ఈ కాలం అసౌకర్యానికి లోను చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో చర్మరక్షణ చర్యలు తప్పనిసరి అంటున్నారు చర్మ వైద్యులు. మాయిశ్చరైజర్ మాత్రలు. తీవ్రమైన పొడి చర్మం కలిగిన వాళ్లకు ఇప్పుడు ఓరల్ మాయిశ్చరైజర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకించి చలికాలంలో మాత్రల రూపంలోని ఈ మాయిశ్చరైజర్లను వాడుకోవాలి. చలికాలంలో చర్మంలోని తేమ మొత్తం ఆవిరైపోయి పొడిబారిపోయి చిట్లిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వాతావరణానికి బహిర్గతమయ్యే ముఖం, చేతులు, పాదాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలు, వృద్ధులు, చర్మ సమస్యలున్న వారికి ఈ కాలంలో ఇబ్బందులు మరింత ఎక్కువ. ముఖ్యంగా చలికాలం ప్రారంభంలో చల్లని వాతావరణానికి చర్మం సంసిద్ధంగా ఉండదు. కాబట్టి సమస్యలు మరింత తీవ్రమవుతూ ఉంటాయి. అయితే చలి ప్రభావానికి చర్మం దెబ్బతినకుండా ఉండడం కోసం మనం కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. అవేంటంటే కొబ్బరి నూనె మర్దన. సాధారణంగా తలకు వాడుకునే కొబ్బరి నూనె ఒంటికి పూసుకుని చర్మంలోకి ఇంకుతుందనే ఆలోచనతో ఎండలో కూర్చుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల చర్మం నల్లబడిపోతుంది, మంగు సమస్య తలెత్తుతుంది. కాబట్టి బదులుగా గోరువెచ్చని కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను ఒంటికి పూసుకుని సున్నితంగా మర్దన చేసి స్నానం చేయాలి. మొటిమలు తలెత్తే గుణం కలిగిన చర్మం ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె ముఖానికి పూసుకున్నప్పుడు మొటిమలు పెరిగే అవకాశం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చలి వల్ల మసిలే నీళ్లతో స్నానం చేస్తూ ఉంటాం. కానీ ఇంత వేడికి చర్మంలోని తేమంతా పూర్తిగా ఆవిరైపోయి మరింత పొడిబారిపోయే ప్రమాదము ఉంటుంది. కాబట్టి స్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడుకోవాలి. మరీ చల్లని, మరీ వేడి నీళ్లు చర్మానికి చేటు చేస్తాయి. చర్మానికి పట్టించిన నూనె జిడ్డును వదిలించాలనే తాపత్రయంతో అవసరానికి మించి సబ్బును పట్టించకూడదు. ఇలా చేయడం వల్ల చర్మంలోని తేమ మొత్తం వదిలిపోయి పొడిబారిపోతుంది. కాబట్టి స్నానానికి సున్నితమైన సబ్బులనే వాడుకోవాలి. సబ్బు లేదా బాడీ వాష్, ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. అయితే సబ్బు pH 5.5 ఉండేలా చూసుకోవాలి. చర్మంలోని తేమను పట్టి ఉంచే NMH ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే గ్లిజరిన్, ఓట్మీల్, అలోవెరా సబ్బులను వాడుకోవాలి. ప్రత్యేకించి గంధం ఆధారిత సబ్బులు ఈ కాలంలో వాడుకోకూడదు. సబ్బు వాడితే తర్వాత చర్మం మీద తెల్లని పొర ఏర్పడితే ఆ సబ్బు వాడకూడదని అర్థం. ఈ కాలంలో సున్నితమైన జిండెట్ సబ్బులు వాడుకోవాలి. సాధారణంగా బాడీ వాష్ pH 5.5 ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో వీటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. 5 నుంచి 15 నిమిషాల్లో స్నానం ముగించాలి. సమయం పెరిగే కొద్దీ చర్మంలోని తేమ అడుగంటిపోతూ ఉంటుంది. పొడి చర్మం కలిగిన వాళ్ళు 5 నిమిషాల్లోపే స్నానం ముగించాలి. టవల్తో చర్మాన్ని రుద్దేసుకోకుండా అద్దుకుని తుడుచుకోవాలి. చర్మం మీద తడి మొత్తం తొలగించే ప్రయత్నం చేయకుండా కొంత తేమ మిగుల్చుకుని వెంటనే మాయిశ్చరైజర్ పూసుకోవాలి. దాంతో చర్మం మీద మిగిలిన నీరు, మాయిశ్చరైజర్ రెండూ చర్మంలోకి ఇంకిపోతాయి. షవర్ ఆయిల్స్. స్నానానికి ముందు నూనె పట్టించే అవసరం లేకుండా లిక్విడ్ సోప్లోనే నూనెలు కూడా కలిపి ఉంటాయి. వీటితో సమయం కలిసొస్తుంది. చర్మానికి తగిన తేమ కూడా దక్కుతుంది. అక్లూజివ్. ఈ మాయిశ్చరైజర్లు చిక్కగా ఉంటాయి. కాబట్టి వీటిని పూసుకున్నప్పుడు చర్మం మీద ఒక పొర ఏర్పడి చర్మంలోని తేమ ఆవిరైపోకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా పొడి చర్మం కలిగిన వారికి ఈ మాయిశ్చరైజర్ ప్రయోజనకరంగా ఉంటుంది. కార్నబా వ్యాక్స్, లనోలిన్, ఆలివ్ ఆయిల్, పెట్రోలేటమ్, సిలికాన్తో తయారయ్యే మాయిశ్చరైజర్లు ఈ కోవకు చెందినవే. హ్యూమెక్టెంట్. నీటిని పీల్చి చర్మం లోపలి పొర ఎపిడెర్మిస్ నుంచి నీటిని సంగ్రహించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. గ్లిజరిన్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, హాల్యూరోనిక్ యాసిడ్, సార్బిటాల్, యూరియా ఆధారిత మాయిశ్చరైజర్లు ఈ కోవకు చెందినవే. ఎమోలియంట్. చర్మం మీద పగుళ్లను కార్నియోసైట్స్తో నింపి చర్మాన్ని నునుపుగా మారుస్తుంది. సెరమైడ్, కొలాజెన్, కొలాయిడల్ ఓట్మీల్, ఎలాస్టిన్, గ్లేజరాల్ స్టెరేట్, ఐపోప్రొఫైల్ పాల్మిటేట్, షియా బటర్, స్టెరీ యాసిడ్ మాయిశ్చరైజర్లు ఈ కోవకు చెందినవే. జిడ్డు చర్మం కాబట్టి మాయిశ్చరైజర్ అవసరం లేదనుకుంటే పొరపాటు. ఎలాంటి చర్మానికైనా ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అవసరమే. అయితే చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్ రకం కూడా మారుతుంది. కాబట్టి తగినది ఎంచుకోవాలి. జిడ్డు చర్మం కలిగిన వాళ్ళు చిక్కని మాయిశ్చరైజర్కు బదులుగా
తక్కువ నూనె కలిగిన నీటి ఆధారిత మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. పొడి చర్మం కలిగిన వాళ్ళు నూనె ఎక్కువ, నీరు తక్కువగా ఉండే మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. అలాగే క్రీమ్, ఆయింట్మెంట్ ఆధారిత మాయిశ్చరైజర్లను పొడి చర్మం కలిగిన వాళ్ళు, లోషన్ ఆధారిత మాయిశ్చరైజర్లను జిడ్డు చర్మం కలిగిన వాళ్ళు వాడుకోవాలి. ఆకర్షణీయమైన ప్యాకింగ్, సువాసనలను బట్టి మాయిశ్చరైజర్లను ఎంచుకోకూడదు. జిడ్డు చర్మం కలిగిన వాళ్ళు ప్యాక్ మీద నాన్ కొమడోజెనిక్ అనే లేబుల్ కోసం వెతుక్కోవాలి. యూరియా ఆధారిత మాయిశ్చరైజర్లను ప్రధానంగా పాదాలకే వాడుకోవాలి. తీవ్రమైన పొడి చర్మం కలిగిన వాళ్ళు మొదట అక్లూజివ్, తర్వాత ఎమోలియంట్ ఈ 2 రకాల మాయిశ్చరైజర్లను కలిపి వాడుకోవాలి. అలాగే రోజులో పలుసార్లు అప్లై చేసుకుంటూ ఉండాలి. అలోవీరా, ఇది చర్మం తేమను పెంచే మాట వాస్తవమే. అయినా ప్రత్యేకించి చలికాలంలో దీని మీదే ఆధారపడటం సరికాదు. చర్మంలోని తేమను నిలిపి ఉంచే సామర్థ్యం కలబందకు ఉండదు. కాబట్టి ఈ కాలంలో అప్పటికప్పుడు తయారు చేసుకుని లేదా ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుని ముఖానికి పట్టించే కలబందతో సరిపెట్టుకోకుండా అదనంగా నాణ్యమైన మాయిశ్చరైజర్ కూడా వాడుకోవాలి. గ్లిజరిన్ నీటిని పీల్చుకునే తత్వం కలిగి ఉంటుంది. చలికాలంలో గాల్లో తేమ లేనప్పుడు గ్లిజరిన్ చర్మంలోని తేమను పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పొడి ప్రదేశాల్లో నివసించే వాళ్ళు చలికాలం గ్లిజరిన్ను వాడుకోకపోవడమే మంచిది. హైల్యూరోనిక్ యాసిడ్, ఈ సేరంను ఎవరికి వారు కొని వాడుకునే ధోరణి పెరిగింది. అయితే వీటిలో కూడా రకాలుంటాయి. తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్న సేరమ్స్ చర్మంలోని పైపొరకు మాత్రమే తేమను అందిస్తాయి. కాబట్టి ఈ కోవకు చెందిన సేరమ్స్ కూడా చలికాలానికి సరిపోవు. వీటికి అదనంగా మాయిశ్చరైజర్లు కూడా వాడుకోవాలి. ఈరోజు మనం చలికి చర్మం చెక్కు చెదరకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.